హాయ్ ఫ్రెండ్స్, వీటిని ఏమంటారో మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. తెలీదు అంటే విన్నాను. వీటిని బుడంకాయలు అంటారండి. ఇవి రాయలసీమ ప్రాంతంలో సీజనల్గా దొరుకుతాయి. మీ యొక్క ప్రాంతాల్లో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా వీటిని ఇలా వాటర్ తీసేసుకొని అందులోకి బుడంకాయలు దాంతోపాటుగా ఉప్పు యాడ్ చేసి నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి వైట్ క్లాత్ మీద. ఇలా అన్నిటినీ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వీటితో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చల్ల బుడంకాయలు, లేకపోతే మజ్జిగ బుడంకాయలు, లేకపోతే వడియాల్లాగా పెట్టుకుంటామండి. ఇవి ఓన్లీ సమ్మర్లో పెట్టేసుకుంటాము, ఎందుకంటే మా సైడ్ ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి. వీటిని పప్పులో కానీ రసంలో కానీ వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి. ఓన్లీ పెరుగు, దాంతోపాటుగా ఉప్పు, ఈ బుడంకాయలు, ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ ఇది తయారైపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న బుడంకాయల్లోకి ఇప్పుడు పెరుగు మరియు సాల్ట్, కల్లుప్పు లేదా రాళ్ళుప్పు అంటాము, అది యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నైట్ మొత్తం వీటిని ఇలానే కలిపేసుకొని ఒక డబ్బాలో పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని ఇలా వైట్ క్లాత్ మీద ఎండనివ్వాలి. ఎండిన తర్వాత ఎలా ఉంటాయో లాస్ట్ ఈ క్లిప్లో చూపిస్తున్నాను. వీటిని మనము పప్పులో కానీ సైడ్ డిష్గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.